హాయ్, నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. ఇక్కడ రోజు రోజుకు ఈ కాలం మొత్తం చెట్లకు ఉన్నటువంటి పాత ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులు కూడా రాలిపోయి కొత్త చిగురు వచ్చే సమయానికి వచ్చింది. అందుకే బీఆర్ఎస్ పార్టీల నుండి వెన్నుపోటుదారులు, కుట్రదారులు, కుతంత్రదారులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. మేము అసలు భయపడం మరోసారి వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత కాళ్ళు మొక్కినా కూడా పార్టీలోకి రానిచ్చేది లేదు అని కేటీఆర్ మాట్లాడి, ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతూ కూడా ఇవి పాత చెట్లకు ఉన్నటువంటి ఆకులు, ఎండిపోయినటువంటి ఆకులు వెళ్ళిపోతూనే ఉంటాయి, మళ్ళీ ఒక కొత్త ఆకులు ఉంటాయి, నవతరాన్ని యువతరానికి అవకాశాలు ఇచ్చి పెద్దగా చేస్తామని కూడా హరీష్ రావు చెప్తా ఉన్నాడు. చూద్దాం ఎలాంటి అంటే మళ్ళీ దీంట్లో మరొక విషయాన్ని కేటీఆర్ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, వికారాబాద్ మర్పల్లికి పోయినప్పుడు రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి నా ముందే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్, నేనెందుకు పోతా నీ మీద పుకార్లు వస్తున్నాయి, నేనెందుకు పోతా నీ మీద పుకార్లు వస్తున్నాయని వీళ్ళిద్దరూ గేమ్ ఆడి మొత్తానికి నన్ను పిచ్చోని చేసిర్రు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసిర్రు, నేను వీళ్ళని నమ్మినా, నన్ను నమ్మితే నన్నే జాడిచ్చి మోసం చేసిపోయారు అని చెప్పింది. చూద్దాం ఈరోజు వార్తా విశేషాలు ఏంటున్నాయో. అసలు ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి వడగాలులు, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్ 43 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటన. 17 జిల్లాల్లో 42 నుంచి 43 దాకా డిగ్రీల మధ్య నమోదు అంటూ కూడా వార్తను తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నదో ఈ ఏప్రిల్ 1 నుంచి వడగాలులు, దయచేసి ఎండాకాలం పూట ఎవరు కూడా బయటికి రావద్దు. వచ్చిన తర్వాత మొత్తానికి వడగాలులు వీచే అవకాశం ఉన్నాయి, వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అవసరం ఉంటేనే పని ఉంటేనే దయచేసి బయటికి రండి అంటూ కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. తర్వాత 13 ఏండ్ల తర్వాత వాపసు వస్తున్నా కాంగ్రెస్లో చేరికపై కేకే. ఎప్పుడు చేరేది త్వరలోనే చెప్తా. కాంగ్రెస్లో 55 ఏండ్లు పనిచేసిన, నాకెన్నో పదవులు ఇచ్చింది. కాకా లాంటి వాళ్ళతో కలిసి తెలంగాణ కోసం కొట్లాడిన, టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటే ఆ పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడిన. కేసీఆర్ గౌరవం ఇచ్చారు, పార్టీ ఎందుకు ఓడిందో సమీక్షించుకోవాలని వ్యాఖ్య. ఇవాళ కాంగ్రెస్లోకి విజయలక్ష్మి అంటూ కూడా 13 ఏండ్ల తర్వాత కాంగ్రెస్లోకి వాపసి. 13 ఏండ్లు తప్పిపోయినటువంటి బాలుడు తన అమ్మ వద్దకు వచ్చినట్టుగా ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఏదో సాధించామనే సందర్భంగా కేకే గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడినాం, 55 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా, ఎన్నో పదవులు ఇచ్చింది. కాకా లాంటి వ్యక్తితో మేము పనిచేయడం గర్వకారణం, ఉద్యమం చేసినాం అని చెప్పి కేకే గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవమానపడుతున్నప్పుడు, గ్రౌండ్ లెవెల్లో దెబ్బతిన్నప్పుడు, ఎమ్మెల్యేలు అమ్ముడుపోతూ ఉన్నప్పుడు ఎందుకని కాంగ్రెస్ పార్టీతో మీరు లేరు? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానందుకు టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసి కలుపుదామనే ఆలోచనలు ఉండే, కానీ ఆ రోజు జరగలేదు. అంటే టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో వెన్నుపోటు పొడవాలి అనే ఆలోచనతోటే మీరు టీఆర్ఎస్లోకి వచ్చారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీరు చెప్పినటువంటి మాటలలోనే ఉన్నది కేశవరావు గారు. టీఆర్ఎస్ పార్టీని మోసం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు చేయడానికే మీరు వెళ్ళారా అనేది. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటే నా పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడిన, మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాడితే అయిపోతున్నాయి కదా, టీఆర్ఎస్లోకి ఎందుకు పోయారు? టీఆర్ఎస్లకు ఎందుకు పోయారు అని అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్లకు పోకపోయి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీకంటే ఒక గౌరవం ఉంటుండే కదా. ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలం పాటు ఒక పెద్ద మనిషి హోదాని తీసుకొని, మీ ఇంట్లో పదవులు ఇప్పించుకొని, మీకు పదవి తెచ్చుకొని, బిడ్డకో పదవి, కొడుకుకో పదవి, కొడుకు అంటే విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడతలేదు, నేను రానని చెప్పేసినంట ముఖం మీద. మీరు మీ బిడ్డే మంచి మంచి పదవులు పొంది ఈరోజు కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నారు అని తెలిసి ఈరోజు పార్టీని వీడిపోతూ ఉన్నారు. ఇది ఎంతవరకు మీ పెద్దరికానికి సమాలోచన చేసుకోవాలి. మీ పెద్దరికం ఎంతవరకు పనిచేస్తుందనే ఆలోచించాలి దీని మీద. ఎందుకు అడుగుతూ ఉన్నాము అంటే,
పూర్తి స్థాయిలో 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే అధికారం లేకపోతే ఈ వయసులో కూడా మీకు అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. అధికారం లేకపోతే మీరు బతకలేరా? అధికారంలో ఉండి ఆ రోజు అధికారంలో ఉండి ఒక మంచి పదవి మెయింటైన్ చేసి పార్టీలో పెద్ద మనుషులుగా ఉండి బీఆర్ఎస్లో కేశవరావు అంటే బ్రాండ్ లాగా ఏర్పడిన తర్వాత అదొక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అన్నట్టుగా కూడా మిమ్మల్ని చూసిర్రు. అదొకటి మీకు మంచి న్యాయపూరితమైనటువంటి పదవులు ఇచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడానికి గల కారణం ఏంది అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు, తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ విజయలక్ష్మి అంట, మేయర్ విజయలక్ష్మి ఈరోజు పోతా ఉన్నాం. బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్టీకి ప్రజలు దూరం అవుతా ఉన్నారు. కడియం నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్షి భేటీ కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం. ఇవాళ ఇద్దరు పార్టీలు చేరే ఛాన్స్ అంటూ కూడా ఒకటి. ఇక్కడ పార్టీ పని అయిపోయిందంట. పార్టీ పని అయిపోతే మీరు ఎట్లా గెలిచిరన్నా? పార్టీ పని అయిపోయింది అనుకుంటే స్టేషన్ గన్పూర్లో మీరు కేసీఆర్ అక్కడ తాటికొండ రాజయ్యని కాదని మీకు టికెట్ ఇవ్వడం కేసీఆర్ పాప చేసినటువంటి పాపమా? కేసీఆర్ అక్కడ తెలంగాణ ఉద్యమకారులను కాదని మీ యొక్క టీడీపీ నేతలకు వలస వచ్చినటువంటి నేతలకు టికెట్ ఇవ్వడం పాపమా? ఏది పాపం, ఏది నేరం? కేసీఆర్ చేసినటువంటి పాపాలు ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం అంట. ఇవాళ ఇద్దరు పార్టీలు చేరే అవకాశం వచ్చినది, ఛాన్స్ ఉందంట. కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉన్నారు. కడియం కావ్య గారు ఏం లెటర్ రాసిరంటే, అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్లు, ఆదాని ఇవన్నీ ఆరోపణలు వస్తాయి. వీళ్ళు కొత్తగా ఇప్పటి నుంచి వస్తలేవు కదా అమ్మ, చాలా రోజుల కింద నుంచి వాళ్ళ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా అమ్మ. కావ్య గారు, మీకు ఎంపీ టికెట్ ఎందుకు, ఏ అర్హురాలని చెప్పి మీరు ఎంపీ టికెట్ కోసం ఆశించరు? ఆడ టీఆర్ఎస్ పార్టీలో మీకంటే మేటి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి లాటి దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో కనిపించినటువంటి ఫేస్ అమ్మ మీది. మీకు సరే ఎంపీ టికెట్ ఇచ్చారు మీ నాన్నగారి ముఖం చూసుకొని, మీ నాన్న వెన్నుపోటుదారని తెలియక బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేసారు. మరి మీరు ఎందుకని గత 10 సంవత్సరాలుగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలే కదా, కొత్త ఆరోపణలు ఏమి లేవు కదా, కొత్త ఆరోపణలు అనేటివి ఏమీ లేవు కదా. ఈరోజు వచ్చి మాకు ఇట్లయింది అట్లయిందని మీరు ఎట్లా చెప్తారు? ఏ విధంగా ఈరోజు పార్టీ మీద అబండాలు వేసిపోతారు? అదే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, పేటోళ్ళు మస్తు మాట్లాడిపోతారు అధికారంలో ఉన్న రోజులని ఇక్కడ. కానీ కాంగ్రెస్లో కూడా కడియం శ్రీహరి ఇప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత 5 సంవత్సరాల తర్వాత, అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టి భారతీయ జనతా పార్టీలోకి పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళంటారు ఇంటర్వ్యూలలో మాకు ఆస్తులు లేవు, నా బిడ్డ జాబ్ చేస్తుంది, వాళ్ళు జాబ్ చేస్తారు, వాళ్ళ జీతం పైసలతోనే వస్తుంది, నాకు పెన్షన్ వస్తుంది అని చెప్పి మాట్లాడతారు. కాంగ్రెస్కు మళ్ళీ నోటీసులు. కాంగ్రెస్ ఐటీ శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి గాను రూపాయలు 1823.08 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులతో జారీ చేసింది. పెనాల్టీ వడ్డీతో కలిపి ఈ మేరకు మొత్తం డబ్బులు కట్టాలంటూ ఆదేశించిందంటూ కూడా ఇక్కడ పెనాల్టీ డబ్బులు, వడ్డీ డబ్బులు వాళ్ళకే పంగనం పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఎంత కట్టాలి? వీళ్ళు 1823.08 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎప్పుడు కడతారు సార్? మరి ఇంకే మీరు అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చింది ఏం లేదు, మళ్ళీ అట్లా ఇన్కమ్ ట్యాక్స్ పక్కదోవి పండించి వాళ్ళకి పంగనామా పెట్టుడే ఉన్నది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తానికి ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఇంటర్ ఫలితాలు, ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ వచ్చే నెల 10వ తేదీన వరకు పూర్తి చేసి ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చాం. ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నా చెర్లపల్లి జరిగే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. ట్యాంపింగ్ పేరుతో కేటీఆర్ మంది సంసారాల్లో వేలు పెట్టిండు. ఆయన బరితెగించి మాట్లాడుతున్నాడు. దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లకు చిప్పకూడే గతి. తప్పుడు పనులు చేసిన అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు. 10 ఏళ్ళు ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేయలేదని ఫైర్. వాల్మీకి బోయలం తగిన స్థానం ఇస్తానని హామీ అంటూ కూడా ఫోన్ ట్యాంపింగ్ భార్యాభర్తలు మంది సంవత్సరాలు ఏళ్ళెందుకు పెడుతున్నావు అని చెప్పి కేటీఆర్ని అంటూ ఉన్నాడు. అది ఇంకా రుజువు కాలేదు. మరొకటి ఆడ హైలైట్ ఏంటంటే
మీ మీద మీ పార్టీకి సంబంధించినటువంటి 2009 సమయంలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ బక్కా జడ్సన్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రశ్నించే గొంతుకు ఆయన, మీ ఓఎస్డి గారంట 4 లక్షల సిమ్ములు తీసుకురంట. మరి అది ఎందుకు తీసుకురా చెప్పాలి, అవసరం ఉన్నది, ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మీరు ఎందుకు తీసుకున్నారన్నా, ఎందుకు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకని మీరు 4 లక్షల సిమ్ములు మీకేం అవసరము, దాంట్లో మీ పేరు మీ చుట్టూ ఏడ తిరుగుతుందో, మీ లోపాయకారి ఒప్పందాలు ఏడ బయటపడతాయో అని చెప్పి మీ మేడ చుట్టూ తిరుగుతుంటుందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి ఒక మూల కారణం, ఒక స్తంభం ఉంది అంటే బక్కా జడ్సన్ అన్న. బక్కా జడ్సన్ అన్నని ఈరోజు షోకాజ్ నోటీసులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లానేందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చిరా? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఒకరికి పెద్దపీట వేసుకుంటూ బహుజనులను తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అంటే ఎస్, అవుననే అనిపిస్తూ ఉన్నది. భువనగిరి సీట్లో ఎంపీ సీట్ల గురించి మాట్లాడుకుందాం ఒకసారి, ఈ వార్త అయిపోయిన తర్వాత. అయితే ఇక్కడ మొత్తానికి ఇక్కడ వాల్మీకి బోయలకు తగిన స్థానం ఇస్తాను అంటే ఇక్కడ ఒక వీడియో వైరల్ అవుతూ ఉన్నది. జూపల్లి కృష్ణారావు గారితో అంటారు, ఇది ఏమంటారంటే పూర్తిగా అన్న మీరు చెప్పురి, ఏది పడితే అది ఉపన్యాసాలు ఇస్తే మనం ఇరకపోతాం. అయితే ఎట్లుంటుందంటే మీరు వాళ్ళ డిమాండ్స్ ఏందో కనుక్కోరి, లేకపోతే మనం ఇరకాడం పడితే పార్లమెంట్ ఎన్నికలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉంటే నేను అడుగుతానా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు అడుగుతారు. ఇది అంటే క్లారిటీ, ఎక్కడ చూసినా క్లారిటీ లేకపోతే ఆడ మళ్ళీ ఇరకాడన పడితే నన్నేడు ఇరికిస్తారో, మా వాళ్ళే నా కుర్చీ ఎడగుంచుతారో అనే భయంతో కూడా ఉన్నాడు. మంది కొంపలల్లో ఏలు ఎందుకు పెట్టినాను అంటున్నావు కదా, మంది సంసారాలలో ఏలు పెట్టినట్టు మీ తన ప్రూఫ్ ఉన్నదా? ఏదో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏదో మాట్లాడాలంటే మీడియా ఏది పెట్టినా మాట్లాడిస్తుంది అన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడితే ఎవరు మాట్లాడే ఆస్కారం లేకుండా, ఎవరు మాట్లాడకుండా ఎందుకని బయటపడుతున్న అవినీతి, మస్కబారుతున్న ప్రతిష్ట, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలేవి పెద్దవిగా బయటపడలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాలన్నింటినీ తవ్వుతున్నది, ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు వ్యవహారం, మరొక ముందే గొర్రెల స్కీమ్లో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా కాగ్ బయటపెట్టింది. ఒక చిన్న స్కీమ్లోనే 1000 కోట్లు దోచుకున్న తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతలోనే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కావడం బీఆర్ఎస్ను కుదిపేసింది. ఇదిలో ఉండగా మొత్తం కూడా ఈ V6 వెలుగు పేపర్లా మొత్తం యాంటీ గవర్నమెంట్ వార్తలు. అమ్మో గీడ చిన్న వేసిరా, ఏమేసిరు, గత ప్రభుత్వాన్ని విమర్శించేది తప్ప ఏమీ లేవు. అప్పుడు ఎంపీ ఎన్నికల టైంలో CLPని విలీనం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్. తొలుత ఫిరాయింపులు వద్దనుకున్న రూలింగ్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ అంటూ కూడా 2019లో ఏం జరిగిందో అదే అంటూ కూడా ఒకటి. మొత్తము V6 వెలుగు డబ్బా కొట్టడే సరిపోయింది కాంగ్రెస్ పార్టీకి. 64.7% లక్షల మందికి రైతులకు రూపాయలు 5,575 కోట్లు ఇచ్చినాం. రైతు బంధుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం బట్టి కేటీఆర్ ఏం చదువుకున్నావు, ఏం భాష అనేది, రాజకీయ వ్యక్తిగత స్వార్థం కోసం ఫోన్లు ట్యాంపింగ్ చేశారని ఆరోపణ అంటూ కూడా. అన్న ప్లీజ్ ఇక నీకు దండం పెడతా, బట్ అన్న నీకు అవమానం జరుగుతూ ఉన్నది అని చెప్పి రైతులకు కూడా మోసం చేయకు, ఏదో మాట్లాడాలని. రైతు బంధు అందరికీ అంటే 64.75 లక్షల మంది రైతులకు ఇచ్చినామంటారు. ఇప్పటికీ 4 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్లకు ఎకరా మీద గుంట ఎక్కువ, 4 ఎకరాల మీద గుంట ఎక్కువ ఉన్నా కూడా కనీసం రైతు బంధు పడినటువంటి పరిస్థితి. దీనిలో వీళ్ళు ఇంకా కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ నీదేం భాష, నీదేం మాట్లాడతావు, మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, పేగులు తీసి మెడలు వేసుకుంటా, కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నా, కత్తులు పెట్టుకొని తిరుగుతున్నా, మానవ బాంబు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాష నాది. ఫస్ట్ ఇంట్లో చక్కదిద్దుకొని బయటికి రారన్నా.
ఇంట్లో చక్కదిద్దుకొని బయటికి రారి. మీరు కూడా రాజీనామా చేసే యోచనలు ఉంటారంట కదా, నిజమేనా? మరి రాజీనామా చేయబోతా ఉన్నారు, మంత్రి పదవి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు అంటున్నారు కదా, నిజమేనా? రైతు బంధు ఇచ్చారంట, రైతు బంధు. ఇలా వాడుతుంటే కన్ఫామ్ ఎట్లానే ఉంటుంది. నన్ను పిచ్చర్ చేశారు, కష్టకాలంలో పార్టీని వదిలేసిపోతున్నారు కేటీఆర్. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ నటులు. కవితను ఈడీ అరెస్ట్ చేస్తుంటే నవ్వుకుంటూ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ని తిట్టి అందులోకి వెళ్లారని ఫైర్. కేకే కడియం పార్టీ మార్పుపైన అసహనం. కాంగ్రెస్ పాలన చూసి ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉంటారని వ్యాఖ్య. కేటీఆర్ మాకు టైం ఇవ్వలే కానీ రంజిత్ రెడ్డికి ఇచ్చిండు, ఎమ్మెల్యే కాలేదయా అంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఏదైతే రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు పూర్తి స్థాయిలో ఆస్కార్ నటులు నా ముందే ఆస్కార్ నటన గేమ్ ఆడి పూర్తిగా ఇప్పుడు కవిత అరెస్ట్, కేసీఆర్ బిడ్డ అరెస్ట్ అయిన రోజే నవ్వుకుంటూ పార్టీ మారిరన్ను కూడా వాళ్ళ మీద ఫైర్ అయినటువంటి విషయం. ఇక్కడ గడ్డం వంశన్నకు టికెట్ వస్తలేదని చెప్పి అన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈయననేమో దీంట్లో చెన్నూరు ఎంపీ అభ్యర్థి అని చెప్పి వేయించుకున్నాడు, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. తండ్రి కొడుకుల ఫోటో మొత్తం ఇల్లదే కాబట్టి ఇంకా ఇల్లది ఉంటుంది. ఇది మెజార్టీ ఎంపీ సీట్లలో గెలిపించాలి అంట. మాట్లాడదాం దాని గురించి, ఎన్ని సీట్లలో గెలుస్తారు ఏం కదా. అయితే ఇప్పుడు రాష్ట్ర దినపత్రిక తీసుకుందాం. ఛాయ్పే చర్చ. డిజిటల్ రంగంతో భారత్లో భారీ మార్పులు. టెక్నాలజీ అంటే నాకు పిచ్చి, కానీ బానిసను కాదన్నం ప్రధాని మోడీ. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో సమావేశం. వ్యవసాయం, ఆరోగ్యం, ఏఐ, డిజిటల్ విప్లవం సహా అనేక అంశాలపై చర్చ. బిల్ గేట్స్ ఇండియా టూర్ వీడియో విడుదల అంటూ కూడా ఒక బిల్ గేట్స్ సంబంధించి అక్కడ భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోవడానికి భారతదేశంలో కష్టపడుతున్నటువంటి ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ. భారతదేశాన్ని చూసి పక్క దేశాలు నమస్కారం, జై శ్రీరామ్ అనే విధంగా చేస్తూ ఉన్నాడు. భూటాన్ అయితేనేం, అమెరికా అయితేనేం, ఇంగ్లాండ్ అయితేనేం, రష్యా అయితేనేం, ఇవన్నీ కూడా పూర్తిగా నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ ఎంత గట్టిగా పబ్లిక్గా వెళ్ళిపోయిందంటే కొంతమంది పోలీస్ అధికారులు కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. లోకల్ కంటే వాళ్ళ జాబు, వాళ్ళ పర్స్పెక్టివ్ పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్ నరేంద్ర మోడీ వేవ్ మీద ఎలక్షన్ జరగబోతా ఉన్నదని నిజం. నేను బానిసను కాదు, టెక్నాలజీ అంటే ఆయనకు పిచ్చంట, కాకపోతే నేను బానిసను కాదు ఆ టెక్నాలజీకి. ఏఐని వాడుకోవాలి, డీప్ ఫేక్ను వాడుకోవాలి, కానీ తప్పుగా వాడుకోవద్దంటూ కూడా బిల్ గేట్స్ మాట్లాడినటువంటి విషయం. తప్పుగా వాడుకున్నట్టోళ్ళే భారతదేశంలో రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నారు. వాళ్ళు భారతీయులు కాదు, భారతదేశ బయట నుంచి వచ్చినటువంటి తీయులు. అక్కడ వేరే దేశాలు మొత్తం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఇంత రెస్పెక్ట్ సోనియా గాంధీకి కాకుండా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఎవరైనా ఇచ్చిరా? ఇంత రెస్పెక్ట్ ఇచ్చిరా? ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి గౌరవం ఇచ్చుకుంటా ఇక్కడ మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఎవరికైనా గౌరవం ఇచ్చిరా? ఆయనను తీసి పక్కన కూర్చోబెట్టి ఈమె మెయిన్ చైర్లో కూర్చుంటుండే. అది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈడ చెంగిచెర్లలా లొల్లయి హిందువుల మీద దాడి జరిగితే సాయంత్రం పూట అసదుద్దీన్ ఓవైసీకి ఇఫ్తార్ విందు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆడ హ్యాబిట్స్లో ఒక మార్వాడి షాప్ మీద ముస్లిం యువకులు దాడి చేసి అక్కడ అరెస్ట్ అయిన తర్వాత అసదుద్దీన్ డ్రైవర్ ఎమ్మెల్సీ పోయి విడుదల చేసుకొస్తే కూడా దాని మీద ఏమీ మాట్లాడినటువంటి సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు కొన్ని చోట్లలో. ఆయన రాహుల్ గాంధీ ఆయనకేమైనా ఉందా, మరి ఏమైనా ఉందా లేదా తెలియదు, కానీ నరేంద్ర మోడీ గారిని విమర్శించేంత
స్థాయి అయితే ఆయనకు లేదు. సరే ఆయన తాతల తర్వాత తాత ముత్తాతల నుంచి వస్తురేమో ఆయన వారసత్వం కింద, కానీ చాచా నెహ్రూకి సంబంధించినటువంటి వారసత్వం ఈయనది కాదు. ఫెరోజ్ గాంధీ, గాంధీ కాదు ఆయన పేరు, ఫెరోజ్ గాంధీ. గాంధీ కాస్త 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 గాంధీ దత్తత తీసుకున్నాను చెప్పి దత్తత తీసుకున్న ఊహించి గాంధీ వద్దే వద్దనమాట. అప్పుడు గాంధీని కాస్త గాంధీగా మార్చారు. అది పాపం పండిందా. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామాలు, దర్యాప్తు సిట్ దూకుడు, టెలిగ్రాఫ్ యాక్ట్ను జతపరుస్తూ నాంపల్లి కోర్టుల మెమో, దేశంలోని తొలి కేసు ఇదే. న్యాయమూర్తి ముందుకు రాధాకిషన్ రావు 14 రోజుల కస్టడీ విధింపు, దర్యాప్తులో బయటపడ్డ ఢిల్లీ లింక్స్, ఢిల్లీ పెద్దల కదలికలపైన ట్యాంపింగ్ అస్త్రం, కేంద్ర మంత్రులు ఆఫీసర్ల ఫోన్లు కూడా ట్యాంప్, పైనుంచి వచ్చిన ఆర్డర్ని బట్టి ఫాలో అయిన ప్రతి టీం అంటూ కూడా ఇక్కడ అధికారులకు మాత్రం పెద్ద చెంప చెల్లమనేటట్టుగా ఇక్కడ జారీ జరుగుతూ ఉన్నాయి. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అంటూ కూడా ఇక్కడ ప్రణీత్ రావు టీం ఏదైతే ఉందో పూర్తిగా ప్రణీత్ రావుకు వేరే వాళ్ళు చెప్పడం, వేరే వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకోవడం, ఆర్డర్స్ వచ్చినప్పటి నుండి పని చేసుకుంటూ పోవడమే వీళ్ళ పనిగా స్టార్ట్ అయినటువంటి అదైతే దీంట్లో భుజంగారావు, తిరుపతన్న వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా వార్త. నువ్వొద్దు నీ పార్టీ వద్దు, సార్కు జలకిస్తున్న నేతలు. 10 ఏళ్ళు రాష్ట్రాలైన కేసీఆర్ అధికారం కోల్పోవడంతో వరుసపెట్టి కష్టాలు, ఒకరి తర్వాత ఒకరిగా నేతల జంప్, కీలక సమయంలో ఫామ్ హౌస్కే పరిమితం. ఇప్పుడు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? ఇక్కడ కేసీఆర్ బలంగా నమ్మినటువంటి కేశవరావు లాంటి వాళ్ళే వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు పోతే మాకేం ప్రాబ్లం లేదు, కొత్త తరాన్ని మేము సృష్టిస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూనే ఉన్నాడు ఆల్రెడీ దీని గురించి. ఇంకా ఈయన అంటే ఏమనంటే చెర్లపల్లి జైలు అంటాడు. ఈయనది ఏందో నాకు అర్థమే కాదు. ముఖ్యమంత్రి గారా లేకపోతే ఏంది ఈయన? పొద్దుగాల లేస్తే చెర్లపల్లి జైలు అంటాడు, పొద్దుగాల లేస్తే అది అంటాడు. మరి వాళ్ళు రెడీగానే ఉన్నామంటారు, మీరు ఎంక్వైరీ చేయనికే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్న అనుమానం అంట. కాంగ్రెస్ను దొంగ దెబ్బ తీసేందుకంట. అబ్బు కాంగ్రెస్ని దెబ్బ తీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఇవ్వాలనా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటై నాకు కాంగ్రెస్ని దెబ్బతీస్తుందంట. నీ పార్టీలో ఉన్న వాళ్ళు నేను చెప్పారు కదా, నల్లగొండ షిండే మన ఖమ్మం షిండేలు తలుచుకుంటే నువ్వు చీరుకపోతావని ఈయన నిల్చనికేనంట బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తుందంట. ఎక్కడి మాటలు రేవంత్ అన్న ఇవన్నీ? నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మస్తు నస్తున్నాను మాకు. ఎందుకంటే నీ స్పోర్టివ్నెస్ కావచ్చు, నీ మాటతనం కావచ్చు, మరీ రాజకీయ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అంటే ఒక్కసారి ఒక మంత్రివర్గంలో పనిచేయనటువంటి మీరు ముఖ్యమంత్రి అయినందుకు ఆ భాషా విధానం తెలియట్లేదా లేకపోతే ఎట్లా అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. అది ఏ విధంగా ఇలాంటి భాష మాట్లాడుతూ ఉన్నారు? ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అందుకే కవిత అరెస్ట్ అయింది. ఇప్పుడు ఏం దొరుకుతలేమని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయంట. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి నీకెందుకు పంపిస్తారు? వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మీ దాంట్లోకి ఎందుకు పార్టీలకు పంపిస్తారు? మీ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతారు? అంటే కాంగ్రెస్ పార్టీ కంటే బలమైన పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో లేదా? మీరు కూడా బీజేపీలోకి పోతా ఉన్నారంట కదా, వార్తలు వస్తున్నాయి. మరి నిజమేనా? అది నిజమేనా అని అడుగుతా ఉన్నా. ఎంతసేపు ఉన్నాయా పిచ్చివాడిలా నమ్మ రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మోసగాళ్ళు, వారి మాటలు పిచ్చివాడిలా నమ్మాను, కాళ్ళు పట్టుకున్న మళ్ళీ బీఆర్ఎస్ రాణ్యం, కేక కడియం వెళ్ళడం వారి విజ్ఞతగా వదిలేస్తున్నా, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన. ఇక్కడ రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డికి సంబంధించి ఇక్కడ మొత్తానికి ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, కేటీఆర్ అన్న ఇక్కడ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా పోయే లిస్టులో ఉన్నారంట. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారికి అత్యంత నాకు తెలిసి సడ్డకూడ అంటే వీళ్ళ భార్య తుమ్మల నాగేశ్వరరావు గారి భార్య సొంత అక్క చెల్లెలు అనుకుంటా, గాంధీ ఎమ్మెల్యే గాంధీ అక్కడ ఆయనకు సంబంధించి. ఈయన ఉడక కాంగ్రెస్లోకి అవకాశం ఉన్నది, వీళ్ళు కాంగ్రెస్కి అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు అది. కానీ ఎందుకంటే అసెంబ్లీలో చేవెళ్ళ చెల్లెమ్మ అనగానే పులకరించిపోయింది కదా సబితక్క. మరి ఆమె ఉడక పోయే అవకాశం ఉందేమో మరి చూడాలి. ఇక్కడ జ్ఞానేశ్వర్ అన్నను గతంలో చేసేది ఉండే. నిజానికి బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొన్ని బీసీ వర్గాలకు
టికెట్లు ఇచ్చేది ఉండే. ఆ రోజు ఇచ్చుంటే నీలం మధు లాంటి వాళ్ళకు, కాజాని జ్ఞానేశ్వరరావు అన్న లాంటి వాళ్ళకు, బీసీఏలో ఒకరికి, బీసీసీలో ఒకరికి, బీసీబీలో ఒకరికి, బీసీడీలో ఒకరికి, ఇలా ఎవరికైనా ఇచ్చేది ఉండే. కానీ అప్పుడు తప్పు చేసి ఇప్పుడు ఆకులు రాలే కాలం, పార్టీలో కొత్త చిగురు వస్తుంది, కష్టకాలంలో ద్రోహం చేయడం కరెక్ట్ కాదు, వలసలపై హరీష్ రావు స్పందన, ఉద్యమ సమయంలో ఎన్నో చూసామని వెళ్ళాడు. తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా దిగజారిపోయింది. ఆ పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరిగా కారు దిగిపోతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు, బీజేపీ చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవల చాలామంది బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరే క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా ఒక వార్త. అయితే మీరు కూడా ఉద్యమకారులను చేసేది ఉండే, ఉద్యమకారులకు అవకాశాలు ఇచ్చేది ఉండే, యువతకు అవకాశాలు ఇచ్చేది ఉండే. కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి నేతల మాటలు నమ్మి చాలామందిని దూరం పెట్టిరు. వాళ్ళే ఈరోజు పార్టీని కష్టకాలం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చినోడు రేపు ఉన్నాడు, రేపు వచ్చినోడు ఎల్లుండడు, ఎందుకంటే వాడు తిరగడమే పని ఉంటుంది. కానీ ఈ పార్టీలో పుట్టినటువంటి వాళ్లకు సముచిత స్థానం కల్పించి ఉంటే, హరీషన్న మీకు తెలుసు ఉద్యమ నాయకుడు, మీరు ఉద్యమకారులలో ఒక ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వారు, మీరు ఉద్యమకారులకు కొంచెం పెద్దపీట వేసేది ఉండే, ఉద్యమ విద్యార్థి నాయకులకు వేసేది ఉండే. ఈరోజు వాళ్ళని నమ్ముకొని ఆ టైంలో 2014 టైంలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి చిట్టి చిలకమ్మని నిలబెట్టినా గెలుస్తుండే, సింహాన్ని నిలబెట్టినా గెలుస్తుండే, ఎవరైనా గెలుస్తుండే. ఆ రోజు ఉద్యమ నాయకులకు ఆ రోజు బాలకసుమన్ అన్నకు అవకాశం ఇచ్చినట్టు, ఆ రోజు బాలరాజ్ అన్నకు అవకాశం ఇచ్చినట్టు, ఆ రోజు గాదర్ కిషోర్ అన్నకు అవకాశం ఇచ్చినట్టు, అట్లా ఉద్యమకారులకు ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చేది ఉండే. అవకాశాలు ఇచ్చి ఉంటే ఆ టైంలో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ గెలిపి ఆ వేవ్, తెలంగాణ వేవ్ ఉన్నది కాబట్టి ఉద్యమకారులందరూ ఈరోజు మీ వెంట ఉంటుండే, గెలిచినా ఓడినా మీ వెంట ఉంటుండే. కానీ మీరేం చేసారు, ఊర్లలో టీడీపీ క్యాడర్ కాస్త టీఆర్ఎస్ మారింది కదా, ఆ నాయకులు కూడా మీ దాంట్లోకి రాగానే హక్కున చేర్చుకొని ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతుంటే బాధపడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదేమో అని తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉన్నది. మనం ఎవరికి పుట్టిన బిడ్డ అయితే ఏముంది, ఎవరి మందల పుడితే ఏముంది, గొర్రె మన మందల కోసం మన గొర్రె బిడ్డనేగా అన్నట్టు ఆ రోజు ప్రవర్తించారు బీఆర్ఎస్ వాళ్ళు. అదే ఈరోజు పెద్ద గండంలాగా వీళ్ళకి మారినటువంటి పరిస్థితి. హస్తంలో కొత్త చిచ్చు, కాంగ్రెస్ పై మాదిగల గుర్రు, టికెట్ల కేటాయింపులో అన్యాయంపై నిలదీత, కడియం ఎంట్రీతో మారిన సీన్, వచ్చే ఒక్క సీటు కూడా రాదేమోనని అనుమానం. అంటే ఇక్కడ 3 ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే, ఎందుకంటే ఏవేవి అంటే ఈడ మాదిగలు ఎందుకు గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ మీద అంటే, మాదిగ సామాజిక వర్గానికి అసలు ఒక్క సీటు కూడా ఎంపీలలో అవకాశం కల్పించలేదు కాంగ్రెస్ పార్టీ. అయితే ఎందుకు కల్పించలేదు అంటే, ఇక్కడ 3 రిజర్వ్డ్ ఉన్నాయి, 3 ఏమున్నాయి, ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మరి ఒకసారి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి కదా ప్రజలారా, పూర్తిగా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి, అసలు ఆ సెగ్మెంట్లో ఏమేమి ఉన్నాయి, ఏం సంగతి అని. అయితే ఇక్కడ మాదిగలు కాంగ్రెస్ పార్టీ మీద గుర్రుగా ఉండడానికి, మాదిగలు వర్సెస్ మాలగా ఉంటుంది ఎప్పుడైనా రాజకీయం, ఎందుకంటే ఆ సామాజిక వర్గాలకు సంబంధించి మాలలు. అయితే ఇక్కడ ఎంపీ ఎన్ని అండి, 17ల ఎస్సీ రిజర్వ్డ్ ఎన్ని, ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ 3. ఇక్కడ 3లో ఎక్కడెక్కడ పోయినాయండి, ఒకటి నాగర్ కర్నూల్, ఎవరు, మల్లు రవి. రెండోది పెద్దపల్లి,
పెద్దపల్లి ఎవరు? గడ్డం వంశీ. గడ్డం వంశీ అంటే మన వివేక్ వెంకటరమణ కొడుకు. తర్వాత మూడోది వరంగల్. వరంగల్ కదా, వరంగల్లో ఇప్పుడు కడియం శ్రీహరికి ఇచ్చే అవకాశం ఉంది. కడియం శ్రీహరి. ఈ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. మాల 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 అయితే కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గం ఏమంటుంది అంటే, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిడమర్తి రవణ కావచ్చు, తర్వాత మిగతా నేతలు ఇక్కడ నాగర్ కర్నూలు నుండి సంపదన్న అలంపూర్కి సంబంధించినటువంటి సంపదన్న ట్రై చేస్తే ఇక్కడ బట్టికి చెక్ పెట్టే విషయంలో పొంగులేటి దగ్గర నుండి తీసుకొని మల్లు రవికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మొత్తం ముగ్గురికి కూడా మాల సామాజిక వర్గం అయ్యేసరికి ఇక్కడ మాదిగలు గుర్రుగా ఉన్నారు. మాదిగలు కనీసం అంటే ఇన్ని రోజులు వరంగల్ సీట్ అయినా మాదిగ సామాజిక వర్గానికి వస్తుందేమో అనుకున్నటువంటి సమయంలో కడియం శ్రీహరి ఒక్కసారిగా దీంట్లోకి రావడంతో ఆ రావడాన్ని చూసి మాదిగలు పూర్తిగా గుర్రుగా ఉన్నారు. మాదిగ నేతలు కూడా మాకెందుకని అవకాశం ఇవ్వట్లేదు, మాదిగలకు ఎందుకని కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతూ ఉన్న విధంగా వీళ్ళు తెర మీద తీసుకొచ్చారు. అయితే ఇక్కడ నాగర్ కర్నూలు సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే, ఆశావాహులు ఎవరు ఉండే? సంపత్ ఉండే, మల్లు రవికి ఒక ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇది ఐఎన్సీ నుంచి వీళ్ళుంటే, ఇక్కడ బీజేపీ నుండి మాజీ కాదు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుండి దీంట్లోకి పోయినటువంటి వ్యక్తి పొద్దుగంటి భరత్ ప్రసాద్ బీఆర్ఎస్ నుండి రీసెంట్గా బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఈడ గట్టిపోటీ ఎవరి మధ్యలో ఉండబోతా ఉంది? వీళ్ళిద్దరి మధ్యలో గట్టిపోటీ. ఇక్కడ మాల సామాజిక వర్గం వచ్చినటువంటి నేతకు ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత అనుకుంటా సంపతన్న. అంతే. సంపతన్న ద్వారా కొంచెం ఎఫెక్టు పడే అవకాశం ఉన్నది ఎవరికి? మల్లు రవికి కూడా పూర్తిగా ఆయన అపోజ్ చేస్తూ సోనియా గాంధీ గారికి లెటర్ రాసినటువంటి పరిస్థితి. బరాబర్ రాస్తా, ఎవడనా ఏమని అనుకొని బరాబర్ లేఖ రాస్తా, నాకు అన్యాయం జరిగింది. స్థానికేతరునికి మల్లు రవి వచ్చేసి నాన్ లోకల్, ఇద్దరు కూడా లోకల్ క్యాండిడేట్లు. ఇక్కడ మల్లు రవికి సంపత్ కుమార్ ద్వారా దెబ్బపడే అవకాశం ఉన్నది. సంపత్ కుమార్ని ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎవరు ఓడగొట్టారని చెప్పిండు మనకు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు ఓడగొట్టిరని చెప్పిండు. బహిరంగంగా చెప్పిండు. జూపల్లి కృష్ణారావు నన్ను ఓడగొట్టిండు, నేను గెలిస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏకమేకై మంత్రి అయ్యే వ్యక్తిని, అందుకే నన్ను పెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్లతో చేతులు కలిపి నన్ను ఓడగొట్టిండు అని చెప్పి బహిరంగంగా చెప్పిండు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎంపీ టికెట్ ఆశించి నాగర్కర్నూలు నుంచి ఆశించినటువంటి వ్యక్తి ఇక్కడ మల్లు రవి గారికి సపోర్ట్ చేస్తారనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి 3 సీట్లలో 3 సెగ్మెంట్లలో మాల సామాజిక వర్గానికి ఇవ్వడంతో ఇక్కడ మాల సామాజిక వర్గానికి ఏంతో ఇక్కడ బీజేపీకి ప్లేస్ అయ్యే అవకాశం ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎందుకు కాదు అనేది కూడా చెప్తాం.
ఇక్కడ బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ మాదిగ సామాజిక వర్గం మొత్తం బీఆర్ఎస్ చుట్టూ బీజేపీ చుట్టూ పోతుంది. ఎక్కువ శాతంగా బీఆర్ఎస్ వైపు పోయినా కానీ ఈ ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ బీఆర్ఎస్కు డైవర్ట్ అయితే ఇక్కడ బీజేపీ తన పని తాను చేసుకొని పోతుంది. భరత్ ప్రసాద్ ఆల్రెడీ యాక్టివ్గా 7 నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నాడు. 7 నియోజకవర్గాల్లో భరత్ ప్రసాద్ తిరుగుతూ ఉన్నాడు. భరత్ ప్రసాద్కి ఏంది అంటే తండ్రి రాములు పేరు, రాములు మంచితనమే ఈయన భరత్ ప్రసాద్ ఐడెంటిటీ. రాములకు ఉన్నటువంటి ఐడెంటిటీ అయితే మంచితనం, ఎవరిపైన పలకరించే తత్వం, ఇలాంటివి కూడా రాముల దగ్గర ఉండే. రాములు ఎంపీగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు, మిగతా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు కూడా ఒక్కసారిగా భరత్ ప్రసాద్ తెర మీదకి వచ్చిండు. భరత్ ప్రసాద్కి వీళ్ళిద్దరూ కొట్టుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి బారాసా కొట్టుకొని భరత్ ప్రసాద్కి గెలిపించే అవకాశాలు వచ్చాయి. భరత్ ప్రసాద్కి లేని ఊహలు కూడా వచ్చాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం కూడా ఉన్నది. మొన్న నరేంద్ర మోడీ సాక్షాత్తు గెలిపించాలి అంటూ కూడా సభ బహిరంగంగా చాలా పెద్ద సభ పెట్టి ఆడ పబ్లిక్ చూస్తే కూడా నివ్వరపోయి అంటాడు పబ్లిక్ ఉన్నది. అయితే ఇక్కడ మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు పెద్దపీట వేస్తున్నారంటూ కూడా మాదిగ సామాజిక వర్గం ఉన్నది. కానీ మాదిగలకు సంబంధించి ఒకవేళ టికెట్ చెప్పితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎక్కడ డైవర్ట్ అవుతారో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ మనం మారుతుందేమని చూడాలి. తర్వాత దిశ దినపత్రిక తీసుకుందాం. ప్రతిపక్షాలకు పన్నుపోటు ఎందుకు మరి అంటే ప్రతిపక్షాలకు పన్నుపోటు అంటే పైసలు కట్టొద్దా? మరి దిశ కూడా రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది కదా. ప్రతిపక్షాలకు పన్నుపోటు అంట, ప్రతిపక్షాలు పన్ను కట్టొద్దా? అంటే అప్పిచ్చినోడు పైసలు ఆడితే తప్ప, అప్పిచ్చినాడు అరే బాబు నా పైసలు నాకు ఇరా, మరి ఇన్ని సంవత్సరాలు పైసలు కడతలేవంటే ఆరు అమ్మ ఊరు పెద్ద అవును పెద్ద మనిషి నేను వేరే పాట అని చెప్పి నన్ను పైసలు ఆడుతున్నాను అంటే పైసలు తీసుకున్నప్పుడు ఏమైంది? మరి పైసలు తీసుకున్నప్పుడు ఏమైంది? కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం, ఇది ట్యాక్స్ టెర్రరిజం అని బీజేపీ ఆరంభం. సిగ్గుండాలి. అప్పిచ్చి తీసుకోవా? అప్పిచ్చినప్పుడు అప్పిస్తారు, అప్పించినాక అడగారా మీరు? అప్పించో 5 లక్షల రూపాయలు ఇస్తారు, వడ్డీ గిడ్డి ఉంటుంది కదా దానికి కూడా, మరి పైసలు అడగొద్దా? అడిగితే బీజేపీ టెర్రరిజమా? బీజేపీ అణిచివేస్తుందా? విపక్షాల మీద మండిపడుతుందా? ఏం మాట్లాడతారో ఏమరా బాబు నాయన మీరు. ఈయన వచ్చారు, మంత్రి గారు వచ్చారు, ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందుకే చెంగిచెర్లకు పోలే మేము, అందుకే మేము హ్యాబిట్స్కోలేదు, అందుకే జవహర్లాల్ పిఎస్ పరిధిలో కోలేదు, అందుకే 15 దాడులైనా కానీ పట్టించుకోలేదు. బొట్టెందుకు పెట్టినావు ముస్లిం పార్టీలుండి? మరి ముస్లిం పార్టీలుండి నువ్వు బొట్టెందుకు పెట్టినావు? ఉందా కాంగ్రెస్ నేతలకు కనీసం కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? ఆ కార్యకర్తలు అట్లే తయారయ్యారు, నేతలు తయారయ్యారు అట్లే. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ, అందుకు కసరత్తు త్వరలోనే విధి విధానాలు. ఆర్బీఐ బ్యాంకులతో చర్చలు ప్రారంభం, ప్రకటన విడుదల చేసిన మంత్రి తుమ్మల. వర్షాల వల్ల 40,000 ఎకరాల్లో పంట నష్టం, ప్రాథమికంగా గుర్తింపు, నివేదిక రాగానే సాయం. ఇది రాదు, రాదు. ఎందుకు వస్తుంది? రాదు, అంతే. ఎందుకు రాదు ఉదయ్? మనం నిన్న క్లియర్గా చదువుకున్నాం. ఏప్రిల్ 3 తారీఖు నుంచి 3 నెలల పాటు జూన్ వరకు 16,000 కోట్ల అప్పుకు ఆర్బీఐ ఒప్పుకుంది. ఆర్బీఐ 2,000 3,000కి ఇస్తుంది. ఆల్రెడీ 18,118 కోట్ల అప్పు చేశారు. ఇంకా అప్పు కోసం పోయినాం. ఈరోజు ప్రారంభం అంట, చర్చలు ప్రారంభమవుతున్నాయంట. ఎవరి చెవుల పూలు పెడతా ఉన్నారు సార్. మీకంటే మేము చాలా స్పీడ్లు ఉన్నాం. 16,000 కోట్లు అనేది అబద్ధమా? 16,000 కోట్లు 3 నెలల కోసం ఇస్తా అన్నది అబద్ధమా? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం తప్పు, నిజమా కాదా? మరి దాంట్లోకి వెళ్ళి రుణమాఫీ చేయొచ్చు కొత్తగా. మళ్ళీ అంటే మీరు అప్పు తెచ్చుకోనికి మళ్ళీ ఇప్పుడు ఒక విడతలో 2 లక్షల రుణమాఫీ కోసం పైసలు తెచ్చుకుంటారా? ఇది అయ్యే పనేనా? రైతు బంధు ఏం చేయలేదు, 2 లక్షల రుణమాఫీ అవుతుంది వీళ్ళతోటి? ఇది కూడా మొత్తం అట్లే రాసుకున్నాం. నల్లగొండ ఖమ్మం నేతలని పాలిట మానబాంబులు. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ హెచ్చరిక, 6 గ్యారెంటీలు 6 గారెడీలు మిగిలిపోయాయి. పదవులు అనుభవించక కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్నారు.
కాళ్ళు పట్టుకున్న వారిని తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకోం. నేను రంగంలోకి దిగుతా, కార్యకర్తల కోసం పనిచేస్తా. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండు, నీ 420 హామీలు నెరవేర్చు. నీకు నీ పార్టీలో నల్లగొండ ఖమ్మం నాయకులే మానవ బాంబులు అవుతారు అంటూ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీని వీడి వెళ్తున్న వాళ్ళు రాళ్ళు విసిరి వెళ్ళడం సాధారణమేనని, వాళ్ళు చేస్తున్న విమర్శలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారంటూ కూడా ఒక వార్త. తుక్కుగూడ సభలో చేరికలు, కేకే సహా పలువురు సీనియర్లు జాయినింగ్, వారితో పాటు మరికొందరు చేరుతారని గుసగుసలు. బీఆర్ఎస్ షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ పక్క ప్లానింగ్, పలువురు గులాబీ లీడర్తో సహా రహస్యంగా భేటీ. రేవంత్తో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి భేటీ, సీఎంతో కేకే, కడియంతో కాంగ్రెస్ నేతల సమావేశం అంటూ కూడా. బీఆర్ఎస్ పాలసీలు నచ్చక రిజైన్, నేడు నా కూతురితో కలిసి కాంగ్రెస్లోకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత తిరిగి సొంత ఇంటికి. తెలంగాణ ఏర్పాటు చేసిందే కాంగ్రెస్, పార్టీ విలీనంపై పాట తప్పిన కేసీఆర్. మీడియా సమావేశంలో కె కేశవరావు, ఎస్ కేసీఆర్ నువ్వు మాట తప్పినావు, చల్ నేను పోతా, నువ్వు మాట తప్పినావు, తాను ఉంటాను బైసాప్ అని చెప్పి వెళ్ళిపోయేది ఉండే కాంగ్రెస్లో. ఎవడా పిండిని కేసీఆర్ ఆపిండా, అన్న కేశవన్న ఉన్నాను, అన్న కేకే అన్న ఉన్నాను. నీకు గత్యంతరం లేక అధికారం ఉంది కాబట్టి టీఆర్ఎస్లో కొనసాగిన. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది కాంగ్రెస్. ఏమన్నాడే, తెలంగాణ ఏర్పాటు చేసిందే కాంగ్రెస్. 1200 మంది బలిదానాలు చేసుకోకముందు నీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తొలి దశ ఉద్యమంలో 373 మంది చనిపోకముందు తెలంగాణ రాష్ట్రం ఇచ్చుంటే ఏమవుతుండే? 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, హైదరాబాద్కు రాలే. ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, స్థాపకులు వాళ్ళందరూ బ్రిటిష్కి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ ఇండియన్ పార్టీ ప్రజలారా గుర్తుపెట్టుకొని, అది స్థాపించింది బ్రిటిష్ జనరల్ గవర్నర్. బ్రిటిష్ వాళ్ళు చేశారు దీని పుట్టుపురాణం మొత్తం బ్రిటిష్ వాళ్ళది. ఆచరణ జ్ఞాన్, డివైడ్ అండ్ రూల్ కూడా వాళ్ళ పాలసీ. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, హైదరాబాదుకు రాలే. హైదరాబాద్ ఒక సపరేట్ రాష్ట్రం అప్పుడు కదా. మరి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే మా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఏంటి? మరో తుర్కిస్తాన్లో మేము బతుకుతుండేనా? ఏం జరుగుతుండే? ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ని స్వాధీనం చేసుకోవడానికి, భారతదేశంలో కలపడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మొత్తం ఒకవేళ తప్పు జరిగితే సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద దుబ్బేసి ఐక్యరాజ్య సమితిలో మనం తప్పించుకోవచ్చు అనే హీన బుద్ధి చేసినటువంటి జవహర్ లాల్ నెహ్రూ బయట దేశాలకు ఎందుకు పోయిండు? ఏ పని మీద పోయిండు ఆ రోజు? దాని గురించి చరిత్ర తెలియదా మీకు? తొలి దశ ఉద్యమంలో 373 మంది మరణించక ముందు ఇవ్వచ్చు కదా, అదే ఏర్పాటు చేయొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని. 2001 నుండి 2013-14 సమయం వరకు, 2013 ఎండింగ్ వరకు 1200 బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకోకముందే మీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయొచ్చు కదా. ఈరోజు కుప్పలు చెప్పుకుంటారు కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని. 13 సంవత్సరాల పాటు ఏడబోయినారు సార్ మీరు. 13 సంవత్సరాల పాటు మీరు ఏడబోయినారు. 13 సంవత్సరాల పాటు ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పాలసీలు నచ్చకే. ఈరోజు బీఆర్ఎస్ పాలసీలు నచ్చక కాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మీకు నచ్చట్లేదు. బీఆర్ఎస్ పార్టీ తన ఎర్రబుగ్గలు కార్లు లేవు కాబట్టి మీకు నచ్చట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పోలీసు బందోబస్తు, పోలీసు నమస్కారాలు, సెల్యూట్లు లేవు కాబట్టి మీకు నచ్చట్లేదు. అదే అధికారంలో కేసీఆర్ ఉంటే ఈరోజు మీరు పార్టీ మారేటోళ్ళా? సూటిగా అడుగుతా ఉన్నా, చెప్పండి. ఈరోజు అదే కేసీఆర్ అధికారంలో ఉంటే మీరు పార్టీ మారటోళ్ళా? మారకపోతుండే. ఎందుకు మారకపోతుండే అంటే ఆ రోజు అధికారం ఉన్నది. కేశవరావు అంటే ఒక బలమైన నాయకుడు, పెద్ద మనిషి అని చెప్పి చెప్పుకునేటువంటి పేరున్నది. అందుకే పార్టీ మారలేదు. ఈరోజు
మీ పార్టీ విలీనంపై మాట తప్పిన కేసీఆర్ మరి ఇన్ని రోజులు చెల్ బాయ్ సాబ్ నేను పార్టీ విలీనం చేస్తా అన్నావు ఎందుకు చేయలేదు అని చెప్పి ఎందుకు అడగలేవు ఆయనను? ఎందుకు గల్లా పట్టుకొని అడిగేది ఉంటే ఆ రోజు నేను పార్టీ విలీనం చేయను అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి కాంగ్రెస్లోకి వచ్చి కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని పెద్ద దిక్కులా ఉండేది. ఈరోజు పార్టీ మారి పార్టీని అడ్డగోలుగా తిట్టినటువంటి నేత కేశవరావుని పార్టీలో చేర్చుకుంటారు. పార్టీని అడ్డగోలుగా తిట్టి కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో 6 నెలలకు కూలిపోతున్నటువంటి వ్యక్తిని పార్టీలోకి తెచ్చారు. కానీ అదే పార్టీ కోసం కష్టపడి అదే పార్టీలో కష్టపడ్డటువంటి బీసీ గొంతుక విహెచ్ హనుమంతరావు గారికి, ఒక బహుజనుల బిడ్డ అయినటువంటి విహెచ్ హనుమంతరావు గారికి, బక్క జడ్సన్ గారికి షోకాజ్ నోటీసులు, అవమానాలు, అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి కేశవరావు గారికి ఈరోజు రెడ్ కార్పెట్ వేసిన స్వాగతం పలుకుతా ఉన్నారా? విహెచ్ హనుమంతరావు గారు 10 సంవత్సరాల పాటు కొట్లాడిన కేసీఆర్కి ఆపోజిట్గా ప్రభుత్వానికి విపక్షంగా. వీళ్ళు ప్రభుత్వంలో ఉండి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళకేం తెలుసండి? వీళ్ళు ఏదో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకురు, ఎంతమంది ఉద్యమకారుల మీద కేసులు వేసారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు? లాఠీ చార్జీలు చేసింది, కేసులు పెట్టింది, జైళ్ళ పాలు చేసిరు, అన్నిటికన్నీ చేసిరు. మళ్ళీ మీదికెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికార పార్టీ ఆ రోజు 2013 ఉద్యమం సమయంలో అరాచకం చేసింది. ఉద్యమకారుల మీద కేసులు, లాఠీ చార్జీలు, దెబ్బలు, ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం అగ్గి రవ్వ ఏగిసింది, రబ్బర్ బుల్లెట్లు. ఆ ఎన్సీసీ గేట్ని తాకాలంటే వన్నెలో వణుకు పుట్టించేంతగా దెబ్బలమయం, ఫైబర్ కట్టలతో కొట్టిరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఆ రోజు ఏం చేసిందంటే నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాదు కాబట్టి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కేశవరావు గారు. ఎవరికి చెప్తారండి సుధపూసలు? తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఎంతమంది కొట్లాడితే వచ్చింది, సకల జనుల సమ్మె చేస్తే వచ్చింది, ఊరూరు వాడ విద్యార్థి లోకమంతా కదిలితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీళ్ళందరినీ కలిపి నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్. ఈరోజు అధికారం లేదు కాబట్టి చేదైపోయింది. ఇవి పెద్దపల్లి టికెట్ మాదిగలకు, మాదిగ ఈక్వేషన్స్తో గడ్డం వంశీని మార్చేందుకు కాంగ్రెస్ యోచన. ఇప్పటికే మాలలకు నాగర్ కర్నూలు, పెద్దపల్లి టికెట్లు కడియం ఫ్యామిలీకి వరంగల్ ఇస్తే రిజర్వ్డ్గా ఉన్న 3 చోట్ల వారికి మాదిగ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఛాన్స్ అంటూ కూడా ఆందోళన చేస్తున్న మాదిగ నేతలు అంటూ కూడా ఒక వార్త. రెండో రోజు ఏఐసిసి ఎదుట మాదిగల నిరసన అంటూ కూడా ఢిల్లీ స్థాయి వరకు ఇదైతే పోయింది. ఇది ప్రజలారా ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. అయితే మొత్తానికి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అధికారం కోసం, నిన్న కడియం శ్రీఆర్ అన్న లాస్ట్లో మూమెంట్లో అన్నాడు, దీప్దాస్ మున్షి, మల్లురావు అన్న, సంపత్ అన్న వీళ్ళందరూ కలిసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు కడియం శ్రీఆర్ ఇంటికాడ. నా కార్యకర్తలతోటి ఆలోచించి తీసుకుంటాను నిర్ణయం. నువ్వు వెళ్ళిపోదామని ఫిక్స్ అయినావు, కార్యకర్తలు ఎందుకు ఇంకా లొట్టపీసు? నువ్వు ఏడపోతే ఆడ మా వాళ్ళు పిచ్చోళ్ళు కదా కార్యకర్తలు. నువ్వే ఒక్కరోజు పోయి మంద ఆపారే, అట్లా కాదురా బైసా, ఇట్లా రా అదిరా అంటే అరే ఎవరా పోయి అన్న ఏం చెప్తే అదే కరెక్ట్. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చారు, తెలంగాణ ఉద్యమకారురాలు ఆమె. ఏ హక్కున్నది? కడియం శ్రీగారి బిడ్డ కాకుంటే మన హక్కున్నదా రాజకీయాల్లో? సరే సామాజిక సేవ పరంగా చేసింది, నిలబడ్డది, తెచ్చుకున్నది అని అట్లా కాదు కదా. ఈరోజు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి అంటే లాస్ట్కి ఏమంటాడు, అభివృద్ధి కోసం మనం కాంగ్రెస్ పార్టీలకు పోవాల్సి వచ్చినటువంటి సమయం వస్తుంది అని చెప్పి మాట్లాడతారు. తర్వాత కార్యకర్తలేమో బలం, కార్యకర్తలతో చెప్తామంటారు. కానీ మొత్తానికి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకునే ఉంటారు. ప్రజలారా రాజకీయ నాయకులను నమ్మకండి. వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటారే కానీ మీ అవసరాల కోసం వాళ్ళు మీ చేత వాళ్ళు వాడుకోవచ్చు అనే అవకాశం అయితే ఇవ్వరు మనకు. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ తెలుగు.